ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి అంటే పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా చెయ్యాలి అని చెప్పడం ఈ వీడియోలో నేను చేస్తున్నాను. మనందరికీ తెలుసు ఇండియన్ పాలిటీ అనగానే మనకి లక్ష్మీకాంత్ బుక్ గుర్తొస్తుంది. కోర్స్ లక్ష్మీకాంత్ బుక్ మాత్రమే గుర్తు రావాలి నన్ను అడిగితే కనుక. దాదాపు ఎన్ని పేజీలు ఉన్నాయి అని చూస్తే నాకు తెలిసి ఒక 800, 900, 1000 పేజీలు ఉంటుందేమో కదా ఈ బుక్. ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 5 సార్లు చదవండి, 10 సార్లు చదవండి. కానీ ఎన్నిసార్లు చదివినా సైంటిఫిక్గా చదవండి. ప్రతి పుస్తకాన్ని ఆ మాటకు వస్తే సైంటిఫిక్గా చదవడం అనేది ఒక ఆర్ట్. నేను దాదాపు ఒక 500, 600 పుస్తకాలు చదివిన వ్యక్తిగా చెప్పగలను ఆ ఆర్ట్ ఎలాంటిదో. ఈ పుస్తకానికి ఇది అప్లై చేద్దాం ఎలాగన్నది దాన్ని నేను ఒక ట్యాబ్యులర్ ఫామ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ట్యాబ్యులర్ ఫామ్ను కూడా మన ఈ గురుకులం స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టాపిక్ నేమ్, అందులో భాగంగా లక్ష్మీకాంత్ బుక్లో ఎక్కడ ఉన్నాయన్నది. బేసిక్ లేదా కోర్ కంటెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీకు మొదటి 2 చాప్టర్లను లక్ష్మీకాంత్ బుక్ డీల్ చేస్తోంది. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారు, తయారు చేయడానికి ముందు ఏముంది అన్నది. ఇక్కడ మీకు బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ తెలియాలి అని అనుకుంటే ఈ 2 చాప్టర్లు చదవాలి. అసలు భారత రాజ్యాంగం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు దాని కారణం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. ఇక తర్వాత ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్. మీకు భారత రాజ్యాంగం అనేది సింపుల్గా ఇన్ ఏ నట్షెల్ అర్థం కావాలి అంటే 2 చాప్టర్లు ఉన్నాయి లక్ష్మీకాంత్లో. సాలియంట్ ఫీచర్స్ అండ్ ప్రియాంబుల్. సాలియంట్ ఫీచర్స్ అండ్ ప్రియాంబుల్ అనే 2 కనుక మీకు అర్థమైతే అప్పుడు మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక బేసిక్ అవుట్లుక్, ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది. అంటే మీరు మొదటి 2 చాప్టర్లు అంటే 2 విభాగాలు అంటే 4 చాప్టర్లు చదివేసరికి లక్ష్మీకాంత్ బుక్లో మీరు భారత రాజ్యాంగం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి. మన ఒక బిల్డింగ్ చూసినప్పుడు బయట నుంచి చూస్తే టోటల్ పిక్చర్ ఎలా అయితే తెలుస్తుందో అలా అన్నమాట. తర్వాత యూనియన్ అండ్ టెరిటరీస్, భారతదేశానికి సంబంధించిన టెరిటరీస్, వీటిని కనుక మీరు అర్థం చేసుకున్నప్పుడు 5వ చాప్టరు, తర్వాత 40వ చాప్టరు, 41వ చాప్టరు, 37వ చాప్టరు. ఇక్కడ చూసారా, ఇంతకుముందు ఇక్కడ 1, 2, 3, 4 అన్నాను, అక్కడ అలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమన్నా నేను 5వ చాప్టర్ని, 40వ చాప్టర్ని, 41వ చాప్టర్ని, 37వ చాప్టర్ని కనుక కలిపి చదివితే మీకు ఈ యూనియన్ అండ్ టెరిటరీ అనే కాన్సెప్ట్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది. ఫస్ట్ రీడింగ్ మాత్రం ఒకసారి రీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాప్టర్ వైజ్ వెళ్ళిపోండి, పేజ్ వైజ్ వెళ్ళిపోండి. కానీ ఆ తర్వాత ఫస్ట్ రివిజన్కో, సెకండ్ రివిజన్కో, థర్డ్ రివిజన్కో వెళ్తారు కదా, అప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెళ్ళండి. అలాగే కోర్స్ సిటిజన్షిప్ మీద ఉన్నదే ఒక చాప్టర్, 6th చాప్టరు. అలాగే ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, వాటి మీద 7, 8, 9 అధ్యాయాలు ఉన్నాయి. అవి కూడా అంతే, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. అవి కూడా డైరెక్ట్గా ఆర్డర్లోనే ఉంటాయి, ఆర్డర్లోనే మనం చదువుతాం కూడా. కానీ తర్వాత చూడండి, ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఎగ్జిక్యూటివ్ని కనుక మీరు చూసినప్పుడు 17వ చాప్టర్ని, 18వ చాప్టర్ని, 19వ చాప్టర్ని, 20వ చాప్టర్ని, 30, 31, 32 చాప్టర్లన్నింటినీ కలిపి చదవండి. ఐ రిపీట్, 17వ చాప్టర్ ప్రెసిడెంట్, 18వ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్, 19వ చాప్టర్ ప్రైమ్ మినిస్టర్ గురించి, 20వ చాప్టర్ ఏమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. సేమ్ స్టేట్ లెవెల్లో 30 గవర్నర్, 31 ఏమో చీఫ్ మినిస్టర్, 32 ఏమో
స్టేట్ లెవెల్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించిన ఇన్ఫర్మేషన్. అందుకని మీరు ఎగ్జిక్యూటివ్ని చదవాలి అనుకున్నప్పుడు ఈ 6-7 చాప్టర్లని ఒకే రీడింగ్లో కనుక చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ మీద మీకు కమాండ్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ మీద కూడా కమాండ్ వస్తుంది. కంపారిటివ్గా తెలుసుకునే అవకాశం తగ్గుతుంది. అక్కడ ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ గవర్నరు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇక్కడ చీఫ్ మినిస్టరు, అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ రెండింటి మధ్యన ఉన్న లింక్ ఏంటి, అక్కడే ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో సేమ్ ప్రోటోటైప్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉన్న లింక్ని ఎలా అర్థం చేసుకునేలాగా చేయడం జరిగింది అనే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే లెజిస్లేచర్ విషయంలో కూడా అంతే. 22వ చాప్టర్ ఏమో పార్లమెంట్ గురించి ఉంది ఈ బుక్లో, 33వ చాప్టర్ ఏమో స్టేట్ లెజిస్లేచర్ గురించి ఉంది. అయితే చాప్టర్ల నేమ్స్ అనేవి నేను దీని నుంచి ఎంచుకున్నానండి. ఎలాగూ ఈ మొత్తం గ్రాఫిక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మన ఈ గురుకులం స్టూడెంట్స్ అందరికీ ఇవన్నీ ఇస్తాం, ఎలాగూ ఇస్తాం కాబట్టి మీ ఏమి చాప్టర్స్ ఒకవేళ నెంబర్లు మారినా చాప్టర్ నేమ్స్ కూడా ఇక్కడ రాశాను కాబట్టి, పైగా దీని మీద మళ్ళీ ఇంకో క్లాస్ కూడా మీకు ఆల్రెడీ రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ నాకు తెలిసి ఒక 1.5 hours ఉంటుంది. అది కూడా మీకు అర్థమవుతుంది. సేమ్ మళ్ళీ అంతే జ్యుడిషియరీ విషయం చూడండి. జ్యుడిషియరీ విషయం అంతే 26, 27, 28, 29, 34, 35 చాప్టర్లు. అంటే సుప్రీంకోర్టు గురించి, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లాంటివి, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. అంటే అక్కడేమో సుప్రీంకోర్టు దానికి సంబంధించిన వివరాలు, ఇక్కడ హైకోర్టు దానికి సంబంధించిన వివరాలు. టోటల్గా ఒకే రీడింగ్లో కనుక తీస్తే మీకు జ్యుడిషియరీ మొత్తం భారతదేశంలో జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇలాగే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని 2 ఉంటాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధం కాని వివిధ రూపాలలో ఏర్పడ్డ సంస్థలు. అంటే ప్రభుత్వ ప్రకటన ద్వారా కానీ, ఎగ్జిక్యూటివ్ ద్వారా కానీ, ఇతరతర సందర్భాల్లో ఏర్పడినవి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ చేత నిర్దేశించబడినవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. అందులో మీరు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నింటినీ ఒకే రూపంలో చదవండి. ఎలాగూ మీకు ఈ బుక్లో కూడా ఒకే ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా అంతే, వాటన్నిటినీ కూడా ఒకే ఆర్డర్లో. కాకపోతే నేను ఏమంటున్నాను, కాన్స్టిట్యూషనల్ బాడీస్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదువుతున్నప్పుడు మీరు కంపారిటివ్గా చదివే ప్రయత్నం చేయండి. ఏది నాన్ కాన్స్టిట్యూషనల్, ఏది కాన్స్టిట్యూషనల్, ఏది పవర్ఫుల్ ఈవెన్ దో నాన్ కాన్స్టిట్యూషనల్. ఉదాహరణ చూద్దామండి, నీతి ఆయోగ్ తీసుకోండి. నిజానికి నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, కానీ చాలా పవర్ఫుల్ బాడీ ఇవాళ. అలాగే మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ లాంటివి కానీ, లేకపోతే లింగ్విస్టిక్ లాంటి కమిషన్స్ కానీ, ఇలాంటివి నిజానికి చాలా పవర్ఫుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్గా ఉండాలి, కానీ వాళ్ళంత పవర్ఫుల్గా లేవు. కానీ అదే సమయంలో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే కనుక సిబిఐ ఉంది. యాక్చువల్లీ ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ ఇవాళ సిబిఐ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అందుకని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటో, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటో, ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏవి ఎలా ఉన్నాయి అనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చదవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇతరత్రవి కూడా యాక్చువల్గా ఏదైతే కాన్స్టిట్యూషనల్ లేదా నాన్ కాన్స్టిట్యూషనల్ దగ్గరికి వస్తారో కంపారిటివ్గా చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటి యొక్క ఫీచర్స్ని అర్థం చేసుకుంటూ, పవర్ఫుల్ ఎందుకు అయ్యింది అనేది అర్థం చేసుకుంటూ, కాన్స్టిట్యూషనాలిటీ ఉన్నా ఎందుకు పవర్ఫుల్ కానిది అని అర్థం చేసుకుంటూ మీరు చదవగలిగి ఉండాలి. అలాగే మీకు భారత రాజ్యాంగానికి సంబంధించి చాలా కీ కంటెంట్ కొంత ఉంది. ఉదాహరణకి అమెండ్మెంట్స్ మీకు చాప్టర్ 10లో డీల్ చేశారు లక్ష్మీకాంత్ గారు. భారత రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి, బేసిక్ స్ట్రక్చర్, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, ఫెడరల్ స్ట్రక్చరా, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ అఫీషియల్ లాంగ్వేజ్, ఇవన్నీ వెరీ 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 ఏమంటామంటే కీలకమైన అంశాలు భారత రాజ్యాంగంలో. వాటన్నింటినీ ఒకేసారి చదవండి. అవి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క చోట నేచురల్గా 10వ చాప్టర్, 61వ చాప్టర్ ఇలాగా. అలాగే మీకు పొలిటికల్ డైనమిక్స్, రాజ్యాంగం అనేది నిజానికి నాన్ పొలిటికల్, గవర్నెన్స్ అనేది నాన్ పొలిటికల్, కానీ అటు తిరిగి మరి పాలిటిక్స్లోకి ముడిపడి ఉంటుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎలా చూస్తాం మనం?
ఆయన్ని ఏదో భారతదేశానికి అన్ని పార్టీల ప్రధానమంత్రిగా చూస్తామా? చూడగలమా? కాదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆయనే. కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేదా నాన్ బీజేపీ పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఈక్వేషన్స్, డైనమిక్స్ మారుతూ ఉంటాయి. అందులో ఈ పొలిటికల్ డైనమిక్స్ అంటే నా ఉద్దేశం అంటే ఎలక్షన్స్ ఒకటి, మన ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఒకటి, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి. 68వ చాప్టరు, 71వ చాప్టరు, 72వ చాప్టర్ని కలిపి ఒకేసారి చదవండి. అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది 38, 39 చాప్టర్స్లో ఉంది, అవి చదవండి. కమిటీస్ అంటాం మనం, 2 రకాల కమిటీస్ ఉంటాయి, క్యాబినెట్ కమిటీసు, పార్లమెంటరీ కమిటీసు. అసలు క్యాబినెట్ కమిటీస్నేమో 21వ చాప్టర్లోను, పార్లమెంటరీ కమిటీస్నేమో 23వ చాప్టర్లోనూ చెప్పడం జరిగింది. వాటిని చదివే ప్రయత్నం చేయండి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ టోటల్ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని నేను ఇలా చాప్టర్ వైజ్గా డిజైన్ చేసిన తర్వాత మీరు కొన్ని చాప్టర్లు చదవకపోయినా పర్వాలేదనే విషయం అర్థమవుతుంది. మీరు గమనించారో లేదో, కానీ చదవకపోయినా పర్వాలేదు అంటే వాటిని ఇగ్నోర్ చేయమని కాదు, వాటి ప్రాధాన్యం తక్కువ కాబట్టి ప్రయారిటీలో సెకండరీలో పెట్టుకోమని చెప్పడం మొదటిదైతే, అవి ఎప్పుడు చదవాలో అప్పుడే చదువుదాం. అవన్నీ ఇంకా ఆయా నేను క్లాసుల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను, కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనకి కొత్త ఇష్యూస్ వస్తున్నప్పుడు ఆ చాప్టర్ చదవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. ఇలాంటివన్నీ మనం ఆ ప్రయత్నాలు అలా చేద్దాం. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒక లక్ష్మీకాంత్ అనే పుస్తకాన్ని మీరు సింగిల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత, టోటల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత, ఒక అవగాహన భారత రాజ్యాంగం మీద ఈ పుస్తకం మీద కలిగిన తర్వాత మీరు దయచేసి ఇందాక నేను చెప్పిన ఆర్డర్లో చదవండి. అలా ఆర్డర్లో చదివిన తర్వాత మిగిలిపోయిన చాప్టర్స్ని ఎప్పుడు చదవాలో అప్పుడే చదువుదాం. ఇది నేను దాదాపుగా మీకు 15-20 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. దీని అంతటినీ ఇంకొంచెం విపులంగా నేను కనీసం ఒక 1 అవర్ క్లాస్ని ఎలాగూ మన ఈ గురుకులం స్టూడెంట్స్కి ఇప్పటికే అందివ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.